కెప్టెన్ నల్లమాధ హోమతో గారు ఈరోజు మేలచెరువు నుండి చింత్యాగఢ్ బీటీ వరకు విస్తరణ విడుదలకని ప్రారంభించారు. 10 కోట్ల రూపాయలతో చేసినటువంటి ఈ ప్రోగ్రామ్ని కెప్టెన్ ఉత్తమ్ కుమార్ గారు మంత్రివర్యులు ప్రారంభించారు. అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీసు, మండల రెవెన్యూ ఆఫీస్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా పోలీస్ స్టేషన్ని కోసం పంపించడం జరుగుతుంది సార్. వారికి కూడా మనం ఈ విషయాలు చూస్తూ ఉన్నారు. ఇంకా చాలా మంది ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ల దగ్గర సౌకర్యాలు అన్ని మంచిగా ఉండాలి కాబట్టి స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ నేను 10 ఏళ్ల క్రితం మల్లాడి గుడి వచ్చిన అప్పుడు ఆయన సిపిఎం పెద్ద మనిషి గడ్డముండే మీ మాజీ సర్పంచ్ చెప్పారు, ఇప్పుడు ఎక్స్ సర్పంచ్ అమీన్ సాహిబు, వీళ్ళందరూ ఆ అమీన్ సాబు, ఈ నారాయణ రెడ్డి, సిపిఐ, తెలుగుదేశం వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ అందరూ కలిసి మా ఊరికి లిఫ్ట్ కట్టిస్తే అందరూ యునానిమస్గా ఏకగ్రీవం ఓట్లేస్తామని చెప్పారు. ఈ ఊరికి లిఫ్ట్ కట్టించిన ఆ తర్వాత ఓట్లు తగ్గిపోయినాయి. అందుకనే ముందెంత ఓట్లు అంతగా తగ్గిపోయినాయి. అయినా సరే నిరంతరం కొనసాగుదాం. మరి మీరు ఇప్పుడు ఈరోజు చెప్పిన విషయాలన్నీ జాగ్రత్తగా విని మరి మేము బయలుదేరాలి. ఇప్పుడు కిష్టాపురం పోయి అడికి మట్టంపల్లి పోయి హుజూర్ నగర్ పోవాలి. హుజూర్ నగర్లో ఇలా గొప్ప కార్యక్రమం ఉంది. ఏంటిది? 1 సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసే సమయానికి విజయోత్సవాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి రావాలి. రాని వాళ్ళ సంగతి చూస్తా, నేను ఇప్పుడే చూస్తా, ఎవరో వచ్చేది చూస్తా, ఆడకు అవపడకుండా మీ సంగతి చూస్తా. మరి మీరు అందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని, మీ గుండెల్లో మాకు స్థానం ఇచ్చి ప్రేమించి అభినందించేందుకు మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ధన్యవాదాలు. లిఫ్ట్ విషయంలో రేపు నేను సెక్రటరియట్ ఆఫీసర్ ఉంటా, నాకు చెప్పు, తప్పనిసరిగా ఈ మండలంలో అన్ని లిఫ్ట్లు 100% రిపేర్ చేస్తానని మాటిస్తున్నా. మీ జీవన ప్రమాణాలు, మీరు జీవించే విధంగా మీరు ఇంకా మెరుగైన ఫెసిలిటీస్ పొందాలి, సౌకర్యాలు పొందాలని, మౌలిక సదుపాయాలు పొందాలని మీ ఉత్తమన్న మీకోసం నిరంతరం కృషి చేస్తున్న విషయం నేను నీకు మనవి చేస్తున్నాను. మీలో కొంత పెద్ద మనుషులకు తెలుసు, మేళ్ళ చెరువు నుంచి మల్లారెడ్డిగూడెం కానీ, మల్లారెడ్డిగూడెం నుంచి చింత్రియాల వరకు కానీ ఒకనాడు నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు రోడ్డే లేదు. ఈ రోడ్డు మొదటిసారి వేసింది కూడా నేనే, ఇటు కానీ ఇటు కానీ. ఈరోజు మళ్ళోసారి 10 కోట్ల రూపాయలతో మేళ్ళ చెరువు మల్లారెడ్డిగూడెం చింతిర్యాల రోడ్డుని మరి బలపరచడం, వెడల్పు చేయడం, మరి ఆ యొక్క పనులు R&B డిపార్ట్మెంట్ ద్వారా ఆ పనులు మొదలు పెట్టడానికి, మీతో ఈ ఆనందం పంచుకోవడానికి ఈ శంకుస్థాపన కార్యక్రమం సుమారు 4 ఏళ్ళైనా 6 ఏళ్ళైంది. మరి మండల కేంద్రంలో ఎటువంటి మినిమం ఆఫీస్ కార్యాలయాలకి భవనాలు లేకపోవడం ఎంత శోచనీయం. 9 ఏళ్ళ నుంచి రెంటెడ్ బిల్డింగ్లో, మరి అదేవిధంగా అరాకొర సరిపోని సదుపాయాలతో ముందుకు పోతుంటే, మరి కలెక్టర్ గారి సహకారంతో నేను దగ్గరుండి మీ మండలానికి ఎంఆర్ఓ కార్యాలయం 2,61,00,000తో మంజూరు చేయించి పనులు మొదలుపెడుతున్నాం. ఎంపీడీఓ కార్యాలయం 2,98,00,000తో మొదలు పెడుతున్నాం. పోలీస్ స్టేషన్లో 2,38,00,000తో మొదలు పెడుతున్నాం. మరి పోలీస్ స్టేషన్లో మన వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. గతంలో ఈ మండల కేంద్రంలో ఈ పోలీస్ స్టేషన్లో
తమ్మారం అన్ని కిష్టాపురం అన్ని ఊర్ల వీళ్ళందరినీ చాలా ఇబ్బంది పెట్టిండ్రు గత ప్రభుత్వంలో. ఏమా ఈరోజు అరే నువ్వు కొంచెం బాగు నేను మాట్లాడాక నువ్వు మాట్లాడు.